బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ నేమ్. అదేవిధంగా వారికి పడ్డ ఓట్ల ప్రకారం కంటెస్టెంట్స్ ఓటింగ్ పరంగా మాత్రం నిఖిల్కి అయితే ఓట్లు బాగా పడుతున్నాయి. అదేవిధంగా గౌతమ్ కృష్ణ కూడా ఓట్స్ సేమ్ ఈక్వల్గా పడుతున్నాయి. జస్ట్ 5% అంటే ఫ్లిప్ కావచ్చు, వీళ్ళు పైకి వాళ్ళు కిందికి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, నెక్స్ట్ వచ్చేసి నబీల్. సో వీరిద్దరు కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నారు సెకండ్ ప్లేస్లో. సో జస్ట్ 5% ఓట్స్ మాత్రం ఫ్లిప్ అయితే మాత్రం వీరిద్దరిలో ఒకరు టాప్కి వెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాల్సి వచ్చిన వ్యక్తి అంటే తేజ అండ్ అవినాష్, ఇంకా పృథ్వీ, విష్ణుప్రియ. వీళ్ళలో ఎవరి గురించి చెప్పాలంటే నాకు అసలు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే పృథ్వీ, అలాగే విష్ణుప్రియ, తేజ, అవినాష్ ఫుల్ డేంజర్ ఉన్నారు. సో ఈ వారంగాన డబుల్ ఎలిమినేషన్ పడితే ఖచ్చితంగా ఇద్దరు లేచిపోతారు. సో వాళ్ళలో ఎవరు ఉంటారో మనకు తెలియదు. సో మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్స్ వేయకపోతే కంపల్సరీ ఓట్స్ వేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ వీక్, కంపల్సరీ ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే హౌస్లో చాలామంది అయితే నామినేట్ అయ్యారు, అంటే 8 మెంబర్స్ అయ్యారు. కాబట్టి వీరిలో త్వరగా అయితే ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సో అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండకపోకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. కావాలంటే మీరు కామెంట్లో చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్స్ వేయండి.